రాష్ట్రంలో గత 2 రోజులుగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ, అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క 2 నిమిషాలు మనం గమనిస్తే 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు. చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ, ఆ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది.